పార్టీ. అమ్మా, సామి, మీతో ఒక విషయం మాట్లాడాలా? చెప్పు సెల్వి. ఏం లేదు సామి, మనం ఇంకా ఇక్కడ ఉండొద్దు. ఈరోజే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అదేంటి ఉన్నట్టుండి వెళ్ళిపోదాం అంటున్నావు? ఏమైంది? ఏం లేదు సామి, ఇక్కడ ఉండేది ఇక మంచిది కాదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమీ లేకుండా ఉన్నట్టుండి ఈరోజే వెళ్ళిపోదామని ఎందుకంటున్నావు? ఇక్కడ ఉండేది మంచిది కాదని వెళ్ళిపోదాం అంటున్నాను. అదే అడుగుతున్నాను, దేని గురించి అని. మనం వెళ్ళిపోవాలనుకుంటే ఫలానా రోజు వెళ్ళిపోవాలి అనుకునే ముందుగా ఒక ఆలోచన ఉంటుందిగా. ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. ఏమైంది? ఇక్కడేమైనా ఇబ్బందా? ఇక్కడుంటే ఇబ్బందని చెప్తున్నాను. అన్ని వివరాలెందుకు, వెళ్ళిపోదాం. లేదు, నేను కారణం తెలియకుండా సరేనని ఎలా అంటాను? ఒకవేళ వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదాం. దానికి కారణమేంటో చెప్పు. ఇక్కడి నుంచి ఉన్న పళంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఏంటి, నేను నిన్నడుగుతుంటే నువ్వు గీతను చూస్తున్నావు? అమ్మా గీత, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదప్పా. ఏమీ లేదని ఎందుకు తడబడుతున్నావు? అంటే మీరందరూ కలిసి నా దగ్గరేదో దాస్తున్నారన్నమాట. సెల్వి, ఏంటిది? అప్పా, అదేం లేదు. అమ్మేదో. గీత, నా దగ్గర అబద్ధం చెప్పే ధైర్యం ఉంటే చెప్పు. అప్పుడు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతాను. అప్పా, అది కాదు. అయ్యో, అదేం లేదు సామి. ఇక్కడ గీతకి వాళ్ళ అత్తగారికి చిన్న గొడవైంది. ఆ సాంబార్ ఇంటికి వాళ్ళైనప్పటి నుంచే నీ కడుపు మన పెరుగుతానే ఉందిలే. ఒరే ఏక, ఆ సాంబార్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ కడుపు మంట ఈ రోజు కాస్త చల్లారింది రోయ్. ఏంటేంటి, నీ కడుపు మన చల్లారిందా? ఏమైందే? నువ్వు లేవు గాని అసలు మామూలు ఇది కాదు, రసవత్తరమైన ఘట్టం. నువ్వు ఉండుంటేనా భలే ఎంజాయ్ చేసేవాడివి. అవునా? ఏం జరిగింది? ఆ సాంబార్ లేదు ఆ, ఇవాళ అది నీ చెల్లి దగ్గరకొచ్చి పూరి బాలాజీల గురించి కదిపింది. దాంతో కనకానికి కోపం వచ్చి మాట పెరిగి దాన్ని ఒక మాట అంది. అది తిన్నగుండదు కదా. మా అక్క గురించి తక్కువ చేసి మాట్లాడితే బాగుండదని చెప్పి అదే గొంతు పెంచింది. దాంతో మీ చెల్లెలకి చిరెత్తుకొచ్చి దాని చెంప పగలగొడతానని చెయ్యి పైకెత్తినదిరా. నేనైతే దానికి దెబ్బ పడిపోద్ది, దాని గూబ పగిలిపోద్ది అనుకున్నా. కాని ఆ బక్కది చెంప మీద దెబ్బ పడకుండా లటక్కన మీ చెల్లి చెయ్యి పట్టేసుకుంది. సరిగ్గా అదే సమయానికి గోవింద్ బయట నుంచి లోపలికి వస్తా ఉన్నాడు. వెంటనే నేను వాడిని చూసి డ్రామా మొదలుపెట్టినాను. అసలు నీకెంత పొగరుంటే మీ అత్తగారి మీదే చెయ్యెత్తుతావే అని రివర్స్ డ్రామా మొదలుపెట్టినాను. వాడు నా మాట విని నేరుగా కోపంతో వచ్చాడు. అసలు ఎవరు చెయ్యి ఎవరు పట్టుకున్నారో కూడా చూడకుండా సాంబార్ని చెడామడా కడిగి ఇంచుమించు కొట్టడానికి వెళ్ళాడు. కుట్టడే లేదా? కొడతాడనే అనుకున్నా, కాని వాడికి కొంచెం సంస్కారం ఏడ్చి చచ్చినాది కదా. ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తకూడదని అందుకని కొట్టలేదు. అదే మిస్ అయిపోయిందే. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది, వాడు దాన్ని పట్టుకుని చెడామడా తిట్టాడు. ఆ పిల్లవాళ్ళ అమ్మ, లక్క, వాళ్ళ అమ్మమ్మ అందరూ ఉన్నారక్కడ. వాళ్ల ముందే దాన్ని పట్టుకుని కడిగి పారేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు తెలుసా? అవునా?
సూపరే నువ్వు. ఎప్పుడు చూసినా వాడు దాన్ని వెనకేసుకొస్తా ఉంటాడు. అసలు కనకం మీద చెయ్యుతుందన్న సాకుతోనే దాన్ని బయటికి గెంటేసి ఉండాల్సింది. నేను కూడా అదే అనుకున్నానురా. అప్పుడు ఆలోచన రాలేదు, తర్వాత వచ్చింది. ఏదైనా వేడి మీద జరగాల్సిందే. తర్వాత మనం అనుకున్నా లాభం లేదు. మించిపోయింది ఉందిలే, పెట్టాల్సి నువ్వు పెట్టేసావు కదా. అయినా సమయం చూసి అది కూడా కానిద్దాంలే. సరే పద, బయట ఎక్కువసేపు తిరగకూడదు, పురుగు పుట్ట ఉంది. ఏయ్, ఏంటిది చిన్న పిల్లోడ్లాగా నువ్వేడుస్తున్నావా? చి, మగాడెక్కడైనా ఏడుస్తాడా? సారీ, ఐఎమ్ వెరీ సారీ గీత. నేను చాలా తొందరపడ్డాను, అపార్థం చేసుకున్నాను, నిన్ను చాలా హర్ట్ చేసినాను. ఐఎమ్ సారీ. ఏయ్, నీకేమైనా పిచ్చా ఏంటి? నువ్వు బతిమాలడం ఏంటి? అయినా ఇప్పుడు ఏమైందని? లేదు, నేను కొంచెం కూడా ఆలోచించలేదు. నువ్వు చెప్తున్నా పట్టించుకోలేదు. నా నోటికి ఎంతొస్తే అంత మాట అనేశాను. పెళ్లికి ముందు నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను, ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటానని చెప్పాను. కానీ ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను, కష్టపెడుతున్నాను. నిన్ను ఏ రకంగానూ అర్థం చేసుకోవట్లేదు. పూర్తిగా అపార్థం చేసుకొని తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ వెరీ సారీ పొండాటి. అబ్బా, దయచేసి ఇన్నిసార్లు సారీ చెప్పకు. అయినా ఎందుకిప్పుడు? ఏమైంది? నువ్వే తప్పు చేయలేదు. లేదు, నేను తప్పు చేసినాను. నువ్వు మా అమ్మ మీద చెయ్యి ఎత్తావని అపార్థం చేసుకున్నాను. మా అవ్వ చెప్పిన మాట వినబడ్డాయి తప్ప అక్కడ ఏం జరుగుతున్నది అనేది నేను సరిగ్గా చూడలేదు. నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నేను వినిపించుకోలేదు. ఇప్పుడే తెలిసింది, మా అవ్వ మా మామతో నీకు నాకు మనస్పర్ధలు వచ్చేదానికి ఆ ముసలిదాడిన డ్రామాని నాకిప్పుడే అర్థమైంది. జరిగిన దానికి ఐఎమ్ సారీ. చాలు. అయినా ఏంటి పిచ్చోడ్లాగా ఇలా ఏడవడం, సారీ చెప్పడం? ఏ, నేను తప్పు చేసినాను, నేను హర్ట్ చేసినాను. సారీ చెప్పాలి కదా. నా మొగుడు నన్ను అంటాడు, నేను పడతాను. మధ్యలో నీకేంటి మిస్టర్ గోవింద్? మా ఆయన నాతో ఏం సారీ చెప్పక్కర్లేదు. మా ఆయన నాతో హ్యాపీగా ఉంటే చాలు, అంతకంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు గొప్పదానివి గీత, చాలా మంచిదాని. నేనేం గొప్పదాన్ని కాదు, మంచిదాన్ని కాదు, మామూలు మనిషిని. మంచి మంచి అని తెగ నెత్తికెక్కించుకుంటున్నావు. ఇంకా ఏ గాలి ధూళి, ఏ దిష్టి గిష్టి అస్సలు తగలదు. బా, నువ్వు నాకు ఈ బూది పెడితే నా మొహం నాకే బలి ఉండదబ్బా. మురుగన్ మాదిరిగా నా పేరు గోవిందన్ అని మార్చుకుందాం అనుకుంటున్నా. వద్దులే పురుషా, మారాల్సింది మనుషులు గాని పేర్లు కాదు. సరే సరే, పద పద, పొద్దునే చాలా పనులున్నాయి. ఆ పనులన్నీ మొదలుపెట్టు. సరే, ఇప్పుడు పోయి మొదలు పెడతాను. ఏంటత్తా తిమ్మిని బమ్మిని చేసినట్టు నిన్న మీరు నా మీద చెయ్యెత్తితే నేను మీ మీద చెయ్యెత్తినానని పావలా శ్యామలా గారు పావలాకి రూపాయి యాక్టింగ్ చేస్తూ నానా రాద్దంతం చేశారు. నా మొగుడు పాపం కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో అనేశాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజం నిప్పు. ఖచ్చితంగా అబద్ధం చెప్పినోళ్ళని కాల్చేస్తుంది, నిజమూ బయటకొస్తుంది. ఆయనకి మీరాడిన నాటకం అంతా తెలిసిపోయింది. కొంతలో కొంత న్యాయం ఏంటంటే ఆ నాటకం మీ అమ్మగారే ఆడారని అనుకుంటున్నారు. దాంట్లో మీరు కూడా కలిసి ఉన్నారని తెలిస్తే మీ మీద ఏ అభిప్రాయం వచ్చేదో ఏంటో గాని మనిషి అయితే మాత్రం చాలా బాధపడేవారు. సరే అత్త, ఇప్పటికీ వెంటనే మారతారని నేను నమ్మడం లేదు. మళ్ళీ ఇంకో ఎత్తెయ్యాలని చూస్తారు. సరే, మీ ఎత్తులు మీరు వెయ్యండి, పై ఎత్తులు నేను వేస్తాను. ఓకే, బాయ్ అత్తా.
పొండటి ఆ మాట ఏంటి? దగ్గరికి రాబా చెప్తా. ఏంటి? చెవులు చెప్పాలి. ఐ లవ్ యూ. లవ్ యూ. పని కాని. అమ్మా పొండటి ఆ ఇంకో మాట. ఏంటి? మళ్ళీ లవ్ యూనా? అబ్బే అదేం కాదు, ఇది ఇంకో మాట. ఏంటి? దగ్గరికి రబ్బా. పర్లేదు చెప్పు. రహస్యం అబ్బా. ఏంటి? நான் உன்னை కాదలిக்கிறேன். పొడ లూస్. ఏదా? పోరా మెంటల్ అన్నాను. తమిళంలో లవ్ యూ అని చెప్తే పోరా మెంటల్ అంటావా? తమిళ్లో రిప్లై ఇలాగే ఉంటుంది. దీనికన్నా ఇంగ్లీషే బెటర్ కదా. పొద్దున్నే పోకిరి వేషాలు ఎక్కువైపోయాయి. పని కానియండి ముందు. లెక్కలు చూడండి. పొండాటి మళ్ళీ ఏంటి? ఇంకో మాట. ఇదిగో పొద్దున్నే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు తింటావు చెప్తున్నా. లేదు లేదు, ఈ తూరి సీరియస్ మ్యాటర్. రా. ఎంతున్నాయి? మన దగ్గర ఉన్న 25 లక్షల్లో ఆల్రెడీ 10 లక్షలు అప్పు ఇచ్చేస్తున్నాం. ఇంకా మన అకౌంట్ లో ఉండేది 15 లక్షలే. వీళ్ళకి 17 లక్షలు కావాలి. 2 లక్షలు తగ్గుతున్నాయే. మీలో ఎవరో ఒకరు 1 లక్ష తగ్గించుకోవాలి. మరి లేదమ్మా, మా దాంట్లో తగ్గించుకోవడానికి లేదు. నాకు చాలా అర్జెంటు. 5 లక్షలు కావాల్సిందే. నాకు 4 లక్షలు కావాల్సిందమ్మా. నాకు 4 లక్షలు కావాల్సిందేనమ్మా. ఏం బా, మీరు ఇటు పోటీ పడితే మా కాడ ఉండాలి కదా ఇచ్చేదానికి. సరే పోనీ ఓ పని చేస్తా. మీ ముగ్గురికి తలా ఒక 4. 4 మూడు 12, ఆయనకి 3 15. ఏం చేస్తాం, అట్నే కానివ్వండి. ఏం పొన్నట్టే? సరే అట్నే కానివ్వండి. పత్రాలు రాయించండి. రా కూర్చో. వెంకటరావణ, మీ నాయన పేరు చెప్పా. సింహాచలం. సింహాచలం. వెంకట్రావు సన్ ఆఫ్ సింహాచలం. గీతా, పార్టీ. గీతా, మీ అప్ప ఏదో మాట్లాడాలంట, ఒకసారి వస్తావా? వస్తాను పార్టీ. 10 నిమిషాలు పనుంది, వచ్చేస్తాను. మర్చిపోబాక, ఏదో ముఖ్యమైన విషయం అంట. వచ్చేస్తాను పార్టీ, 10 నిమిషాలు. సరే సరే. వెంకటరావణ సంతకం పెట్టి. సామే, వడ్డీ మాత్రం టైం కట్టేయాలా. 2 రూపాయల వడ్డీకే ఇస్తున్నారు. టైం కట్టకుండా ఎలా ఉంటాం? 5, 10కి తీసుకున్న చోటే చచ్చినట్టు కడుతున్నాం. 2 రూపాయల వడ్డీ కూడా కట్టకపోతే మళ్ళీ అప్పెట్ట పుట్టింది. కరెక్ట్. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సామే. సరే అయ్యా. అమ్మా గీతమ్మ, వెళ్ళొస్తాం. మంచిదండి. వస్తానయ్యా. అప్ప దేని గురించి పిలిచారు? దేని గురించి పిలిచారు అనేది తర్వాత సంగతి. ముందు నువ్వు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకో చెప్తున్నా. మీ అప్ప దగ్గర పూరి బాలాజీ గురించి మాట్లాడితే మాత్రం బావుండదు చెప్తున్నా. ఆ నిజం తెలిసిన కాడ్నుంచి నాకు నిద్ర లేదు. ఆయనకైతే ప్రాణమే పోతుంది. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడొద్దు. మాట్లాడేదేంటే? తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. కనిపించిన పాపానికి మనసంత లేకుండా చేస్తున్నారు మీరు. ప్లీజ్ అమ్మా, నువ్వలా మాట్లాడొద్దు. నువ్వలా మాట్లాడితే మేమెలా సంతోషంగా ఉంటాం? మరి మీరు చేసే పనులకి మేం సంతోషంగా ఉంటున్నామా? మనశాంతిగా ఉంటున్నామా? అమ్మా ప్లీజ్, అప్పతో ఎలాగైనా అందరం కలిసి మాట్లాడదాం, ఒప్పిద్దాం. పళ్ళు రాలగొడతాను మళ్ళీ ఆ మాట మాట్లాడేవంటే. అమ్మాయి, ఊరికే ఉండవే. ఎందుకు అరుస్తున్నావు? బయట అల్లుడు వినాలనా? ఇప్పటికే నీ పెళ్లి గురించి మీ నాయన చాలా బాధపడ్డాడు. ఇప్పటికే ఈ ఇంట్లో నువ్వున్న పరిస్థితిని చూసి మనశ్శాంతిగా లేడు. క్షణక్షణం భయమే.
నీ జీవితం ఎలా ఉంటుందో ఏంటోనని. ఇప్పుడు పూరి విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడమ్మా. మాకు మాత్రం పూరికి నచ్చిన మనిషిని చెయ్యాలని ఉండదా? కాని నచ్చడం, ఇష్టాలు ఇవన్నీ పెళ్లికి ముందుంటాయమ్మా. పెళ్లి తర్వాత ఎవ్వరూ సంతోషంగా ఉండరు. పూరి సంతోషం గురించి ఆలోచిస్తే ఇప్పుడు కష్టం అనిపించినా మనసుకి సర్దు చెప్పుకోవడం మంచిది. మాలా ఆలోచించు. పార్టీ అలా ఎలా చెప్తారు? పూరికి కావాల్సిన జీవితం కోసం తను సర్దుకుంటుంది కదా, తను చూసుకుంటుంది కదా. ఏది నీలాగా? ఏం సుఖపడుతున్నావే ఇక్కడ నువ్వు? ఏదో నాలాగా నీకు కొంచెం నోరుంది గనక ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నావు. అది నోట్లో నాలుక లేని పిల్ల అసలిక్కడ బ్రతకలేదు. ఇది కరెక్ట్ కాదు. పైగా ఇప్పటికే బంధువుల దగ్గర సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నావు. మళ్ళీ ఇలాంటిది జరిగిందంటే ఇక అంతే. అమ్మా, బంధువులు 4 రోజులు మాట్లాడతారు, తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. కానీ బ్రతకాల్సింది పూరి. పైగా నేనిక్కడే ఉన్నాను కదా, ఏం భయం లేదు. నా మటుకు నాకు గొప్ప గర్వంగా ఉంది. మో, ఇది మరీ కొంచెం ఓవర్గా లేదో? చూసేదానికి ఓవర్గా ఉండొచ్చేమో గాని నాకైతే మాత్రం మామూలు గర్వంగా లేదు. నిన్ను ఏకాంబరంగాన్ని నా కడుపును మోసి పెంచానంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? ఆహాహా, మీవి మామూలు తెలివితేటలు కావే. ఏ మాట కామాటే చెప్పుకోవాలా. నీ తెలివితేటలతో మన ఊరి గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకుని ప్రపంచ బ్యాంకులకు అప్పు చేయగలవు. మరీ దిష్టి పెట్టేవాక ఇప్పటికే మన మీద చాలా మంది కండ్లుంటాయి. అట్ట దిష్టి కళ్ళపడే ఈ ఇంటి కోడ్లనే పేరుతో వచ్చి ఏకులో వచ్చి మేకలా తయారయ్యిండది. నాకు పోటీగా వ్యాపారం మొదలు పెట్టిండది. పెడితే మాత్రం ఏం ప్రయోజనమే? హనుమంతుడి ముందు కుప్పిగంతులా? నీ ముందు నీ అన్న ఏకాంబరం ముందు అదెంత, దాని బతుకెంత? వడ్డీ వ్యాపారం మొదలెట్టేస్తే నీకు పోటీ అయిపోతుందా? సూర్యుడి ముందు డ్యూటీ పట్టేస్తే గొప్ప వెలుతురైపోతుందా? నీ అన్న మాత్రం నీకు ఏ మాత్రం తీసిపోడే. నువ్వు చూసి రమ్మంటే వాడు కాల్చుకొస్తాడు. ఆయన నువ్వు ఉన్నావు కాబట్టి ఏదో అనుకున్నది అనుకున్నట్టు హఠ నెట్టుకొచ్చేస్తాండా. కాని నా కొడుకులెవ్వరూ నేను చెప్పిన మాట ఈనేడట్టే లేరు. కోడల్లాగా వచ్చింది తోడేళ్లాగా తయారైండది. అది నా చెప్పు చేతుల్లో లేకపోతే ఈ వ్యాపారం, ఈ కొంప, ఈ ఆస్తిపాస్తులు ఎట్టా కాపాడుకునేది? అన్ని దారిలోకి వచ్చేస్తాయిలే. కీలిరిగి వాత పెట్టాలని బాగా పెట్టావుగా వాత. లేకపోతే నీకు పోటీగా వడ్డీ వ్యాపారం మొదలు పెడుతుందా? ఇప్పుడు దాని వేలుతోనే కన్ను ఎలా పొడిపించానో చూడు. అప్పుడు చూడు, సచ్చినట్టు మళ్ళీ మన కాళ్ళ దగ్గరకే వస్తది. వచ్చిందనుకో, దాని దగ్గర 2 రూపాయలు వడ్డీకి తీసుకున్న డబ్బుల్నే మనం 10 రూపాయలు వడ్డీ పెట్టి తిప్పుతామన్నమాట. అంటే మన డబ్బులో మనం అసలు పెట్టుబడి పెట్టకుండానే 8 రూపాయల లాభం సంపాదిస్తామన్నమాట. అదే అదే నేననేది. అసలు మామూలు తెలివితేటలు కావే నీవి. దాని డబ్బులు తీసుకుని దాని వ్యాపారం జరగనివ్వకుండా ఆపేసినావు. అసలు ఎంత గట్టి ప్లాన్ వేసినావు నువ్వు. దీన్ని చూస్తేనే నాకు తెగ ఆనందంగా ఉంది. ఇప్పుడే ఏమైందమ్మా? రేపు దాని అవసరాలకి డబ్బులు సరిపోక కుడుతులో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టేసుకుంటది. అది నేను చూడాలో కనకరత్నంతోనే సవ్వాలా. గుర్రం పరిగెత్తడం కొంచెం ఆలస్యమైతే ప్రతి అడ్డగాడిదా నేనే పెద్ద గుర్రం అనుకుంటదట. అట్టా ఉంది. వడ్డీ వ్యాపారం మొదలెట్టుగానే అదేదో పెద్ద రేసు గుర్రంలాగా ఫీలింగ్. బుద్ధి లేని అడ్డగాడిదాన్ని ఇప్పుడు నేనది నిరూపించండ్లా. నిజమే, బుద్ధుంటే మొత్తం డబ్బులిచ్చేసి ఇట్టా కూసుంటదా ఏమి? అత్త మామూలుగా నన్ను దెబ్బ కొట్టలేదుగా. అసలు ఇంత దొంగ దెబ్బ తీస్తుందని అస్సలు అనుకోలేదు. మురుగా, ఎన్న స్వామి ఇది ఇలా చేసావు? అయ్యో.
ஏய் வாட்டே 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 ஸ்வீட் பொண்டாட்டே நான் தாங்க மாட்டேன் தூங்க மாட்டேன் நீ இல்லாட்டே ஏய் ஸ்வீட் பொண்டாட்டே நீ இல்லாட்டே நான் தூங்க மாட்டேன் ஏய் நான் స్వీట్ పొండాటే ఏ బాబా ఏయ్ ఏంది పొండాటే నేనెంత ఉత్సాహంగా ఉంటే నువ్వేంత నీరసంగా వచ్చి కూర్చున్నాడవా ఇదిగో ఇంట్లో పని ఎక్కువైందా అయిందా హలో ఏం పర్లేదు ఇంట్లో పని మనిషిని కూడా పెట్టేసుకుందాం మనం హ? ఏంటి పని మనిషా? మరే మనమేమని ఇప్పుడు మామూలుగా సంపాదిస్తున్నావా ఈ రోజు నేను లెక్కలు చూస్తే నా కడుపు నిండిపోయింది అనుకో. అమ్మ నీకు సవాల్ ఇసిరిందే, నువ్వు ఆ సవాల్లో గట్టి పోటీనిచ్చి నిలబడి ఉండవు అబ్బా. ఏమైనా నువ్వు అత్తగా దగ్గర కోడలువేనా? ఏంటి నేను సవాల్లో నిలిచేది? మీరేదో పిచ్చి భ్రమలో ఉన్నట్టున్నారు. ఏదో నువ్వు లెక్కలు వేసుకోబళ్ళా, ఎన్ని నేను చూసుకుంటున్నాను కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న 25 లక్షలు అప్పిచ్చేసినాం. ఇంకా నెల నెల అన్ని వడ్డీలు కలిపి ఒక 50,000 వస్తాయి. ఎంతకన్నా కావాల్సింది ఏముండదా? ఒక 3,000 ఇచ్చి ఒక పని మనిషిని పెట్టేసుకుందాం. స్వామి గోవిందా, మీ వడ్డీ లెక్కలు కాస్త పక్కన పెట్టండి. హలో సాంబార్. హాయ్ అత్తా, ఏంటి పొద్దు పొద్దునే టిప్ టాప్ గా రెడీ అయ్యారు? బయటికా? చూసావా దీని ఎటకారం? ఉంటదిలే, చప్పిడి సాంబార్ అయినా ఒకరికి ఎటకారానికి ఏం తక్కువ లేదు. చప్పిడి సాంబారైనా ఈ మధ్య ఇక్కడ గోంగూర కారం ఉప్పు కొంచెం ఎక్కువ తింటున్నాను కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇంకేంటత్తా, మార్కెట్ వసూళ్లకి బయలుదేరారా? ఏడి ఏకాంబరం పెదనాయనా? ఓ, ముందెళ్ళి మార్కెట్ మీద పడ్డాడనుకుంటా. మాకు కూడా అలాంటి మనిషి ఉంటే మా బిజినెస్ బాగుండేది. ఇంకేంటత్తా సంగతులు? ఏంటి ప్రేమగా పిలిచారు ఇందాక సాంబారు అని? నీకు లవ్ లెటర్ ఇద్దామని. ఓ, ప్రేమ మరి పొంగిపోయిందన్నమాట. ఈ నెల ఏమేం వేశారత్తా? గదులు, బల్లలు, కిచెన్, స్టవ్. ఓ, స్టవ్ కూడా యాడ్ చేశారా ఇందులో? ఆహా, ఇంకా ఇదేంటి బొద్దింకల మందు మా దాంట్లో వేశారు? మీరొచ్చాకే బొద్దింకలు ఎక్కువైపోయాయి, అందుకని బొద్దింకల తాలూకా మందు బిల్లు మీ అకౌంట్ లో వేసాం. ఇది మరీ బాగుంది. బొద్దింకలు ఫ్రై చేసి తినేద్దామా ఏంటి? బాగుంటాయా? పులిహోరలో వేశాననుకోండి, ఎండు మిరపకాయ అనుకుని కరకరా నమిలేస్తారు. వేసివనా? దీంతో జాగ్రత్తగా ఉండాలే, వేసినా వేసేస్తది. దీని చేత్తో పులిహార తినకూడదు. అత్తా, ప్రతి నెల కంటే ఈ నెల కొంచెం భారీగానే వడ్డించారు. కరెంటు బిల్లు కూడా పెంచారు. ఎండాకాలంలో ఓ తెగేసుకుంటారు కదా ఫ్యాన్లు. ఓ సరే, మామూలుగా కంటే 1000 రూపాయలు ఎక్కువ వేశారు. బడ్జెట్ కొడుతుంది. సరే పర్లేదు. అవును, నీ కాడేమైనా డబ్బులుండాయా? ఏంటి కనకరత్నం గారు నా దగ్గర డబ్బులుండాయా అని అడుగుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే. ఏం లేదు, నా దగ్గర క్యాష్ తక్కువగా ఉండదే. ఓ 5 లక్షలు ఇస్తావా ఏంది? అత్తా, నా దగ్గర డబ్బులు లేవని తెలిసి మరీ అడుగుతున్నారు. వస్తది, నేను కూడా మీకు అప్పిచ్చే రోజు వస్తది. ఓ తెగ రెచ్చిపోయి పెట్టినావు కదా వ్యాపారం. ఇప్పుడు రొటేషన్ కి డబ్బేది? చేస్తానత్తా, అన్నీ రొటేట్ చేస్తా. వాచ్ ఆగిపోయినంత మాత్రాన కాలం ఆగిపోయింది అనుకోకూడదు కదా. చూపిస్తా. ఈ గీతకు కూడా చక్రం తిప్పే టైం వస్తుంది, తిప్పుతాను. సరే, మీరు మార్కెట్ కి బయలుదేరుతున్నట్టున్నారుగా, వెళ్ళండి. మరి మేం వెళ్ళొచ్చేలోపు ఇంటిని మేసేబాకండి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచండి. అన్నీ లెక్క పెట్టు. బావగారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. ఏహే లేదు, ఆ మనిషి ఎప్పుడు అంతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటాడు. సర్లే గాని నీకేం కావాలి? కాఫీ పెట్టివనా? లేదు, నువ్వొక్కదానివే ఇబ్బంది పడుతున్నావేమో, సాయం చేద్దామని వచ్చాను. ఇదే ఉండదులే, ఆల్రెడీ సగం పనులు అయిపోయిండాయిలే గాని. అవును, బాలాజీకి నువ్వైనా కొంచెం చెప్పకూడదా? దేని గురించి? లేదు, ఆ మనిషి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తా ఉంటాడు. నిన్న రాత్రి నుంచి తిండి లేదు తిప్పల్లా, ఎంత చెప్పినా వినడల్లా. రాత్రి నుంచే తినలేదా? లేదు, ఇంతకు ముందు అందర్నీ కూర్చోబెట్టి భోజనం వడ్డించేవాళ్ళం.
ఇప్పుడు ఎవరి కుదిరిన టయానికి వాళ్ళే తినిపోతా ఉండారు కదా. దానివల్ల ఎవరు తింటుండారో ఎవరు తినట్లేదో ఎవరికీ తెలియడంలా. బాలాజీ మాత్రం నిన్నట్నుంచి తినలే. అతనికి కొంచెం చెప్పి తినమను. నేనెంత చెప్పినా విండన్లా. అంతా నా వల్లే. భలే ఉంది. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మనం నెల్లూరు దేనికి వచ్చినాము? ఒక కో డైరెక్టర్ గా ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అడగాల్సిన మాట ఇదే. షూటింగ్ లొకేషన్ చూడడానికి వచ్చినావా, లేకపోతే నీకు పిల్లని చూడడానికి వచ్చినావా అనుకున్నావా ఏంది? ఇక్కడ మాకు పిల్ల కూడా దొరుకుతుందిలే. లొకేషనే దొరకలేదు. తెల్లారి 6 గంటలకు బయలుదేరినాము. నెల్లూరు అంతా తిప్పుతున్నావు గానీ లొకేషనే చూపించలా. 7 అవ్వంగానే కారం దోశ, నెల్లూరు నెయ్యి దోశ, ఆ దోశ ఈ దోశ అని ఒక 1/2 డజన్ దోశలు తిని ఉప్మాలు పెసరట్లని 1 గంట టైం అయిపోయింది. ఆ తర్వాత భూముని తీర్చి 1/2 లీటర్ టీ తాగి 6 పెట్టె సిగరెట్లు కూడా గాల్చిత్రి. ఇంతవరకు లొకేషన్ చూపించిన పాపాన బోలా. చాలని దానికి మధ్యాహ్నం భోజనానికి నెల్లూరు చేపల పులుసుతోటి ఫుల్లుగా కుమ్మిత్రి. ఏందే తిండి తిప్పలేకుండా చచ్చిపోమంటావా? ఊరంతా తిప్పి తిప్పి చూపిస్తా ఉంటే నీకు నచ్చకపోతే నేనేం చేయాలా? మనకు అదగదగట్ట లొకేషన్ చూపించమంటే నువ్వు పోయి ముష్టి కొంపలు కుప్పతోటలు చూపిస్తా ఉండవు. దీనికైనా మనం అక్కడి నుంచి అవుట్డోర్ ఇచ్చి షూటింగ్ చేసేది. నువ్వు చూపించే లొకేషన్ లో డైరెక్టర్ కి ఫోన్ లో ఫోటోలు తీసి పంపిస్తా ఉంటే అమ్మ నా బూతులు తిడతా ఉన్నాడు. మరి రావాల్సింది ఆయన కూడా లొకేషన్ చూడడానికి. కో డైరెక్టర్ పంపించి నా ప్రాణాలు తీగిపోతే నేను కూడా అదే అనుకుంటా ఉండా. నీతో పాటు ఆయన కూడా వచ్చుంటే నేను ఆఫీస్ లో కూర్చొని ఏదో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ కూర్చునేవాడిని. ఊరంతా దాటి ఊరు బయటికి తీసుకొచ్చినావు. ఏడేమో ఒక కొంప కనబడట్లా. నువ్వు స్థలాలు ఏమైనా కొనేదానికి ఐడియాలు చేసుకుని వచ్చిండవా ఏమి? చూస్తా ఉంటే నువ్వు ఇక్కడైతే ఎకరాలు కొనడానికి ప్లాన్ చేసుకుని వచ్చినట్టు ఉండవు. దానికి ప్రొడ్యూసర్ డబ్బులతో బండి, పెట్రోలు, మళ్ళీ తిండి తిప్పలో. కొండబాబు, నువ్వు ఓవర్గా మాట్లాడమాక. నీకు కావాల్సింది ఇల్లే కదా, చూపిస్తా పదా. వరే ఆ ఇల్లు కనపడుతుందా? ఆడికి పోని. నాగేశ్వరరావు గారు, అమ్మా మనకి ఇల్లేదో పనికొచ్చేటట్టుందండి. మరి ఇంచేపు వాగుతుంటే సర్లేండి, పొద్దు నుంచి ఎండలో తిరుగుతా ఉంటే చిరాగా ఉన్నది. ఒరే పక్కనాపరా, పక్కనాపు. అబ్బా మన ఇంట్లో షూటింగా? సూపర్ సూపర్. ఎప్పుడు చేస్తా ఉండారు? గమనడు, నీ పాటికి నువ్వు షూటింగ్ అని భలే భలే అంటాను. చేసుకుంటే బాగుంటది కదరా, ఊరంతా మన గొప్పకుంటది. అదే నేను కూడా చెప్పేది. షూటింగ్ అంటే మాట్లా చాలా గొప్పగా ఉంటది. కొండబాబు, నీకు ఇల్లు ఓకే కదా? ఇదైతే ఓకే. ఇదైతే కథ పక్కాగా సరిపోద్ది. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. మాట్లాడతాను. ఏమండి, మాట్లాడేది ఏమీ లేదు. అయినా మేము ఇవ్వమంటున్నాం కదా. అట్ట కదమ్మా, షూటింగ్ ఏమి ఫ్రీగా చేసుకో. రోజుకి ఇంత ఇస్తాం. డబ్బులు ఇస్తారా? షూటింగ్ ఊరికి ఇస్తారా? ఏమి ఇల్లు డబ్బులకే కదా ఇచ్చేదా? ఏమాత్రం ఇస్తారు డబ్బులు? ఎవరబ్బా ఇతను? భలే హుషారుగా ఉన్నాడు, హీరో మాదిరి. ఏందా హీరో మాదిరిగా ఉన్నానా నేను? మరింత హుషారుగా ఉండవు. అరే గోవిందా, పోలేరా, షూటింగ్ అంటున్నారు కదా, ఎంతగానో తీసుకుని ఇచ్చేద్దాం. నువ్వు ఉండరా సామా, మేము షూటింగ్కి ఇయ్యమయ్యా, పోండి బయలుదేరండి. ఎంతూలు చెప్పేది మీకు? చెప్పాం కదండి డబ్బులు ఇస్తామని. రోజుకి ఇంతని. ఎంత ఇస్తారు? మీరు చెప్పండమ్మా, ఎంతో కొంత. డబ్బులు ఇస్తామంటున్నారు, రోజుకి 2-3 వేలైనా ఇస్తారా? మరీ 2000 కావాలన్నామంటే వీళ్ళు 1000 రూపాయలే అంటారేమో. మనకి 2000 కావాలంటే డబుల్ అడగాలి. డబ్బులు ఇస్తామన్నారు కాబట్టి ఆలోచిస్తున్నా. పర్వాలేదు, ఆలోచించి చెప్పండి. మీరు ఎంత అనుకుంటే అంత. మీరెంత ఇస్తారు? ఇల్లు మీదే కదా, మీరు మాట చెప్పండి. గీదా, ఏంటిది? నువ్వుండమ్మా, చెప్తాను. అయ్యో 40,000 అంటుందేంటి? మరీ ఎక్కువ కదమ్మా. అంత మాత్రం లేకపోతే ఇచ్చేది కష్టమండి. పైగా మాకు ఇబ్బంది, మాకు పెద్దగా ఇష్టం కూడా లేదు. మీరే ఆలోచించుకోండి. గీతా, నీ అత్తగారు లేకుండా ఏంటమ్మా ఇదంతా? నువ్వుండు పార్టీ, నువ్వు మాట్లాడుకు మధ్యలో. గీదా, మేము చెప్పేది అర్థం అవుతుందా లేదా? అమ్మా నువ్వుండమ్మా. అమ్మా ఇట్ట కాదమ్మా, మీరు పక్క రండి, మనం మాట్లాడుకుందాం. రండమ్మా. గీదా, నేను చెప్పేది వినవే. వద్దు అమ్మా, ఉండు, నేను మాట్లాడేసి వస్తా. మీరు రండి. ఓకే కదా? ఏంది మేము అసలు మా అమ్మకి చెప్పకుండా నీ పాటికి నువ్వు ఒప్పేసుకుంటే అట్ట నాకు తల తిరుగుతున్నది. కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను.
చూడు మన ఊళ్ళో నెలకి ఎంత వస్తుంది అద్దె? ఎంత? ఓ 10,000 ఇస్తారేమో. మరి నెలకి 10,000 కంటే ఎక్కువ రాదు మన ఊర్లో, అది ఈ ఏరియాలో. వాళ్ళు రోజుకి 30,000 ఇస్తామంటున్నారు, అంటే నెలకి 3 లక్షల రూపాయలు. అసలే మనకిప్పుడు ఆదాయం లేక ఏం చేద్దామని రాత్రే అనుకున్నాం. దేవుడు కరెక్ట్ గా మనకి మనుషుల్ని పంపించాడు. మరి అమ్మకి? షో, అత్తకి ఈ విషయాలేవీ చెప్పొద్దు, నేను మేనేజ్ చేసుకుంటా. ఎట్టా? నేను చూసుకుంటా కదా. ఈ 10,000 రూపాయలు కంపెనీ అకౌంట్ లో వెయ్యి. వ్యాపారం ఎట్టా చేయాలో నేను చూపిస్తా. నీతో ఉంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయేటట్టున్నానబ్బా నేనా. సర్లే, వ్యాపారం పెద్దదైతే సూటు బూటేసేస్తాం మనం కూడా, ఏమంటావు? సరే, నేను పోయి అమ్మ వాళ్ళతో మాట్లాడేసి వస్తా. తప్పేముంది, అన్ని పనులు నేర్పించాలి కదా. పొద్దున కాఫీ పెట్టడం దగ్గర నుంచి అన్ని ఒక్కొక్కటిగా నేర్పిస్తున్నా. మామ నేర్చుకున్న వంటల్లో కొన్ని కూడా నేర్చుకోకపోతే ఎలాగా? ఓ తొలిసూరుగా మజ్జిగ కలపండా, తాగి ఎట్లా ఉందో చెప్పు. సిగ్గులేదారా నీకో? సిగ్గుపడితే పనులు ఎట్ట అవుతాయి మో. నువ్వు దాగమా. ఓ తీసుకో, తాగు. ఏంద్రా చల్లగా ఉంటుందన్నా, పొల్లగా ఉంది. పులుసు పెను పెరిగితే చేస్తే అట్నే ఉంటది మరి. చూసావా, తీయడి పెరిగిన తాళ్ళు మింగేసి ఈ పుల్లటి పెరుగు మన ముఖాన్ని కొట్టారు. ఈ ఇంట్లో అన్నన్ని రకాల పెరుగు లేవులేండి, అందరికీ ఒకటే పెరుగు. తాగండి, కొంచెం మాట్లాడే పనుంది. ఏయ్, నీతో మాట్లాడే పనిందే? అసలే బయటికి పోయొచ్చి చిరాగ్గా ఉండదే, ఎళ్ళిక్కడి నుంచే. అరే, అలా అంటే ఎలా? ఒక బిజినెస్ మాట్లాడాలి. బిజినెస్ అంట, బిజినెస్. మరి ఏయ్, నువ్వు నాతో మాట్లాడేంత గొప్పదాని వైపోయిండావా? మరి ఏం చెయ్యాలి, తప్పదు కదా. ఏంది నువ్వు నాతో మాట్లాడే వ్యాపారం ఏంది? ఉందత్తా, ఇప్పుడు మీరు నెల నెల మేమిక్కడ ఉండడానికని, వస్తువులు వాడడానికని, కరెంటు కని బిల్లేసి బిల్ క్లింటన్ కజిన్ సిస్టర్ లాగా తయారయ్యారు. సో మేమంతంత కట్టుకోలేం గాని ఒక చిన్న ఒప్పందం చేసుకుందాం. ఏందది? ఏముంది, బిల్లులో ఏదైనా డిస్కౌంట్ అడుగుద్దేమో, అదేం కుదరదో. మీరు ఏమేమైతే వాడారో వాటికి బిల్లు ఇస్తాం, మీరు కట్టాల్సిందే. గీత చెప్తుంది, అది వినొచ్చు కదా. అబ్బు, పక్క వాయిద్యం బాగా వాయిస్తున్నావురా. అంత మామ పోలికే కదా. నాకేసావు, తమరేదో చెప్తున్నారు, చెప్పండి వింటాం. ఇప్పుడు మేము ఈ బిల్లులు తట్టుకోలేకపోతున్నాం, అందుకని ఈ ఇంటిని నెలసరి అద్దెకివ్వండి. ఏంది, నా ఇల్లు నీకద్దెకియ్యాలా? నా ఇల్లు నీకద్దెకిచ్చేసి మేం పోయి ఈదిలో ఉండాలనా? ఏమనుకుంటుండవే నువ్వు? నా ఇల్లు నీకు అద్దెకివ్వమనే అంత ముఖ్యమైన దానివైపోయిండావా నువ్వు? హలో హలో హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ, ఎందుకంత టెన్షను? నేను నెలసరి అద్దెకివ్వమని చెప్పాను కాని మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? లేదు కదా. ఇప్పుడు మేమిక్కడ ఉండడానికి మీరు రకరకాల శిస్తులేసి మా బ్యాండ్ బజాయిస్తున్నారు కదా, దాని నుంచి తప్పించుకోవడానికి మాకొక లెక్క, బడ్జెట్ కంట్రోల్లో ఉండడానికి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము ఎలాగుంటున్నామో అలాగే ఉండండి. మీరు ప్రతి దానికి బిల్లేసి వాయించకుండా ఉండడానికి అద్దెకి మాట్లాడుకుందాం. నెల దిచ్చుకోగలవా నువ్వు? ఇస్తాను. ఎంతిస్తా? మీరు చెప్పండి. 10,000? అదేం కుదరదు, 20,000. 20,000? అబ్బో, ఊళ్ళో 20,000 ఇచ్చామంటే 2 అంతస్తుల బిల్డింగే వస్తుంది. 20,000 అంతా కుదరదు. సరే, నా రేటు చెప్పాను, నువ్వే చెప్పు, ఏమంటావు చెల్లాయ్? సరే, పోతే పోయింది. మీ మాట కాదు, నా మాట కాదు, 15,000 ఇచ్చేస్తా. హే, యు మీన్ 15,000? యా, పర్లేదు, ఓ 5,000 లాభమే. సర్లే, అట్నే గాని. అట్లాంటే కాదు, మీకు నెలకి 15,000 రూపాయలు అద్దెస్తున్నావు. 10,000 రూపాయలు ఇంటికి, 5,000 రూపాయల అద్దె ఎక్స్ట్రా ఇస్తున్నట్టే నా లెక్కన. లేదు, 5,000 మేమే తగ్గించుకున్నాం. సరే, మీ లెక్క మీది, నా లెక్క నాది. ఇప్పుడు మొత్తానికి మీకైతే నెలకి 15,000 వస్తుంది కదా. నువ్విస్తే ఇస్తాం. కాకపోతే మీ మాట మీద నాకు నమ్మకం లేదు. రాత కోతలు మొత్తం పేపర్లో కరెక్ట్ గా ఉండాలా. ఏంది, రాసియాలా? మరి అద్దెకి తీసుకుంటున్నప్పుడు షరతులు అవి ఏంటని రాసుకోవాలి కదా. తర్వాత మళ్ళీ మీరు పేచీ పెడితే అట్టా పేచీలు పెట్టే రకం కాదు మేము. అమ్మా శ్యామలమ్మ, నేనిప్పటి వరకు చాలా చూశాను, నా జాగ్రత్తలో నేను ఉండాలి.
నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు షరతులకి ఒప్పుకుంటేనే సరే. సరే, ఏం నీ షరతులు? మీరు ప్రతి నెల దీనికింత దానికంత అని సపరేట్ వేసేసి వాయిగొట్టేదానికి లేదింకా. ఈ ఇంట్లో ఈ నెల మొదలుకొని గోడలు, పైకప్పు ఏదైనా సరే మేం వాడుకోవచ్చు. అడగడానికి మీకు వీల్లేదు. తర్వాత అలాగే మేము ఈ ఇంట్లో ఏ వ్యాపారమైనా చేసుకుంటాం, ఎలాగైనా ఉంటాం, ఏ గదినైనా వాడుకుంటాం. ఇంటి మొత్తాన్ని మా ఇష్టానుసారం వాడుకుంటాం. ఏంది నీ ఇష్టానుసారం వాడుకుంటావా? దానికి నా గదిలోకి రావడానికి ఏం లేదు. అవసరమైనప్పుడు కాసేపో కూసేపో మీ గదిలో కూడా వస్తాం. మీరింత రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా? అద్దిచ్చేది మేము, ఉంటున్నది మీరు. ఓహో, ఇంటికి అద్దెకి తీసుకుని మాకు షరతులు పెడుతున్నావే నువ్వు? నేనేం షరతులు పెట్టను, మీరు మాకేం షరతులు పెట్టొద్దు. ఈ ఇంటిని పూర్తిగా మా ఇష్టానుసారం ఏ వ్యాపార పరంగానైనా వాడుకుంటాం. అంటే ఏందే ఈ ఇల్లుతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అవును, ముందు జాగ్రత్త చర్య. ముందు మేం ఇంట్లో ఉన్నందుకు రోజుకింత అని వేశారు. మేం వడ్డీ వ్యాపారం మొదలు పెట్టగానే ఆఫీస్ కింత అని వేశారు. ఇలాగే రేపు మళ్ళీ ఇంకొక పేచీ పెట్టరని గ్యారెంటీ ఏంటి? అందుకని ఆ షరతు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నమాట. ఏమంటావన్నా? సరే, అలా కాని ఇందులో మనకి ఇబ్బంది ఏముంది? మరి రాతకోతలో అని రాసి రెడీగా పెట్టులా. ఊరిని బండ బడ కత్తి తీసినట్టు చొక్కలో నుంచే రెడీగా ఉండాలి కదా మావా, షార్ప్గా ఉండద్దు.